హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి హెల్దీ అయిన స్వీట్ అండి. పీరియడ్ సమస్యతో బాధపడే వారికి, ఎముకల దృఢత్వం లేని వారికి, రక్తహీనతతో బాధపడే వారికి ఒక దివ్యమైన ఔషధమైన స్వీట్ రెసిపీ అండి ఇది. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుందండి. ముందుగా బీట్రూట్ని తీసుకుని పైన స్కిన్ అంతా తీసేసి ముక్కల కింద కట్ చేసుకోండి. నేనైతే ఒక కప్పు బీట్రూట్ ముక్కల్ని తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని అందులో వేసేయండి. నేను ఇప్పుడు ఒక కప్పు రాగి పిండిని తీసుకుంటున్నానండి. మీ దగ్గర రాగులు ఉంటే ముందుగా 8 గంటలు నానబెట్టుకోండి. రాగులు అయితే నేనైతే పిండి తీసుకుంటున్నానండి. ఒక కప్పు రాగి పిండి తీసుకుని బీట్రూట్ ముక్కల్లో వేసేయండి. అందులో ఒక అరకప్పు వాటర్ పోసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలండి. అలా మిక్సీ పట్టేసుకోండి. ఇదిగోండి నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా రావాలండి జ్యూసీగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక ట్రైనర్ తీసుకుని ఈ జ్యూస్ని అంతా వడకట్టేసుకోండి. మనకి కిందకి జ్యూస్ దిగిపోద్ది, పిప్పు మట్టికి అందులోనే అలా ఉండిపోతుందండి. ఆ వేస్ట్ని తీసేసుకోవచ్చండి పక్కకి, ఇంకా అదే ఉపయోగం ఉండదు. అదిగోండి నేను చూపించిన విధంగా అలా వడకట్టేసుకుంటే మనకు అలా జ్యూసీగా వస్తుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకోండి. కార్న్ఫ్లవర్ ఇష్టం లేని వారు సగ్బియ్యాన్ని మిక్సీ పట్టేసి ఆ పొడిని కూడా వాడుకోవచ్చండి కార్న్ఫ్లవర్ బదులు. ఇప్పుడు కార్న్ఫ్లవర్లో వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బీట్రూట్ ముక్కల్లో రాగి పిండిని అందులో వేసేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. నెయ్యిని వీటెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పుని చిన్నగా కట్ చేసుకుని అందులో వేసేయండి. గ్యాస్ని సిమ్లో పెట్టుకుని స్లో మంట మీద ఫ్రై చేసేయండి. అవి మాడకుండా చూసుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకుని ఆ నేతిలోనే వేసేయండి. ఇప్పుడు అలా బౌల్స్ కింద వస్తే బెల్లం కరగడం స్టార్ట్ అయినట్టేనండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి, బీట్రూట్ జ్యూస్ని అందులో వేసేయండి. అలా తిప్పుతూ ఉంటే ఒక 2-3 నిమిషాలకి థిక్నెస్ వచ్చేస్తుందండి. థిక్నెస్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేయండి. మొత్తం అదంతా ఒకసారి కలపండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి తీసుకుని అది కూడా వేసి మొత్తం కలిసేలాగా తిప్పుతూనే ఉండండి. ఒక 2-3 నిమిషాలు అలా తిప్పుతూ ఉంటే ఏమన్నా పచ్చివాసన ఉన్నా కానీ పోతుందండి. చక్కగా కరెక్ట్గా ఉడికిపోతుంది. ఒకసారి అలా తిప్పుతూనే ఉండండి. ఇది నేను చూపించే విధంగా ఈ థిక్నెస్ వస్తే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇది దించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్కి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని ప్లేట్కి అప్లై చేసేయండి. మనం ముందుగా తయారు చేసుకున్న రాగి తోపాని ఆ ప్లేట్లో వేసుకుని మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్లో సదిరేసుకోండి. అలా సదురుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని నేను వీడియోలో చూపించే విధంగా ప్లేట్ని తిరగబెడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. రాగి తోప చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ తోపాని జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసి ముక్కల కింద కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తినేస్తారండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా కొత్త రెసిపీ కావాలితే నాకు కామెంట్ పెట్టండి. మర్చిపోవద్దండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.